కంటే ముందు నా తర్వాత కానీ దేవుడు లేడు అని అన్నాడుగా. మరి అలాంటప్పుడు యెహోవాయే దేవుడు అవుతాడా, జీసస్ దేవుడు అవుతాడా? జీససే దేవుడు, యెహోవా దేవుడు అవుతాడు. మరి యెహోవా ఎవరు? యెహోవా ఎవరు అంటే యేసు ప్రభు పోతన్నాడు. యేసు ప్రభు గుడిగా ఫస్ట్ బాప్తిసం లేదు ఆ తరంలో. యెహోవా ఒక 10 మంది కూడి బాప్తిసం ఇస్తా అన్నాడు. స్వామి నా గుడిగా బాప్తిసం తండ్రి నేను మీకు ఇచ్చేటవాని కాను. నేను ఇంతవరకు ఈ బాప్తిసం ఏంది అనేది నాకే తెలియదు, కానీ నీకు తెలుసు. నా తండ్రి వల్ల నీకు తెలుసు, కానీ నా గుడికి బాప్తిసం అని చెప్పి మాట్లాడు. జీసస్ అడిగారు. అడిగితే అప్పుడు యెహోవా జీసస్ బాప్తిసం ఇచ్చాడు. అంటే ఇప్పుడు జీసస్ కూడా బాప్తిజం తీసుకున్నాకే క్రైస్తవుడయ్యాడా? అంటే అంతకుముందే క్రైస్తవు, కానీ క్రీస్తు కదా. ఓహో, ఆయనకి తెలియదు. ఓహో, మరి జీసస్కి పెళ్ళి అవ్వలేదు కదా. మరి అయ్యింది, ఆయన భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారని ఒక ఇది ఉంది, అబద్ధం అయితే. బాగుంది, చాలా సంతోషం. నువ్వు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఫోన్ చేయొచ్చు. తిరుపతి రావుగా శ్రీనివాసుడి గారు నువ్వు? వస్తాను నేను. ఎట్లా వస్తానంటే మీటింగ్లకు దానికి దీనికి వస్తాను. ఓహో, వచ్చి ఇంతకుముందు ఏమంటే నేను వెంకటేశ్వర మొక్కావు, నరసింహ సాగు మొక్కావు, తిరుపతి కొండ మీద పోయేవాడివి. పోతాంటే నాకు ఉన్నట్టుండి మా భార్య వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి కాదుగా, ఎవరో మా భార్య వాళ్ళు వాళ్ళ తాతలు. మరి నువ్వు ఆవిడ కొట్లాలే ఫస్ట్ అంటే నువ్వు బొట్టు పెట్టుకుని నువ్వు దేవుడికి మొక్కి ప్రసాదం ఇచ్చి తినేదా? అమ్మో, గ్రేట్ గ్రేట్. ఎంత మంచి వాళ్ళు ఉంటారు అనుకోండి, మన బ్లడ్లో ఉంది. ఎందుకంటే మనందరం కూడా మీ తాత మా తాత ముత్తాతలు అందరూ హిందువులే కదా. ఇప్పుడు అంటే మనం ఏదో ఇలా మార్పు వచ్చింది, కానీ ఒక విషయం ఏంటంటే నాన్న, మనం ఏ మతంలో ఉన్నా మన గతం మర్చిపోకూడదు, అవునా కదా. ఇప్పుడు అన్నం పెట్టేది నీకు ఆటో, దీన్ని ప్రేమించాల్సిందే కదా. అలాగా మన చుట్టూ మనం బతికేది ఎవరి మధ్యలో బతుకుతున్నాం, అవును కదా. విగ్రహారాధన వ్యతిరేకించకుండా, ప్రసాదాన్ని వ్యతిరేకించకుండా మీరున్నారంటే చాలా గ్రేటు. థ్యాంక్ యూ థామస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చర్చిలో ఈడే ఉండేది చర్చి విగ్రహాధారంలో మా యేసు ప్రభు ఎట్లుంటారు అన్నీ ఉన్నాయి. గ్రేట్ గ్రేట్, బాగుంది, చాలా సంతోషం. ఇలా ప్రేమించండి, అంతేగాని నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించని దేవుడు చెప్పినట్టుగా ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. ద్వేషించేవాడు అసలు క్రైస్తవుడు కాదు, హిందువు కాదు, రాస్కెల్. అంటే ముందు నా తర్వాత కానీ దేవుడు లేడు అని అన్నాడుగా. మరి అలాంటప్పుడు యెహోవాయే దేవుడు అవుతాడా, జీసస్ దేవుడు అవుతాడా? జీససే దేవుడు, యెహోవా దేవుడు అవుతాడు. మరి యెహోవా ఎవరు? యెహోవా ఎవరు అంటే యేసు ప్రభు పోతన్నాడు. యేసు ప్రభు గుడిగా ఫస్ట్ బాప్తిసం లేదు ఆ తరంలో. యెహోవా ఒక 10 మంది కూడి బాప్తిసం ఇస్తా అన్నాడు. స్వామి నా గుడిగా బాప్తిసం తండ్రి నేను మీకు ఇచ్చేటవాని కాను. నేను ఇంతవరకు ఈ బాప్తిసం ఏంది అనేది నాకే తెలియదు, కానీ నీకు తెలుసు. నా తండ్రి వల్ల నీకు తెలుసు, కానీ నా గుడికి బాప్తిసం అని చెప్పి మాట్లాడు. జీసస్ అడిగారు. అడిగితే అప్పుడు యెహోవా జీసస్ బాప్తిసం ఇచ్చాడు. అంటే ఇప్పుడు జీసస్ కూడా బాప్తిజం తీసుకున్నాకే క్రైస్తవుడయ్యాడా? అంటే అంతకుముందే క్రైస్తవు, కానీ క్రీస్తు కదా. ఓహో, ఆయనకి తెలియదు. ఓహో, మరి జీసస్కి పెళ్ళి అవ్వలేదు కదా. మరి అయ్యింది, ఆయన భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారని ఒక ఇది ఉంది, అబద్ధం అయితే. బాగుంది, చాలా సంతోషం. నువ్వు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఫోన్ చేయొచ్చు. తిరుపతి రావుగా శ్రీనివాసుడి గారు నువ్వు? వస్తాను నేను. ఎట్లా వస్తానంటే మీటింగ్లకు దానికి దీనికి వస్తాను. ఓహో, వచ్చి ఇంతకుముందు ఏమంటే నేను వెంకటేశ్వర మొక్కావు, నరసింహ సాగు మొక్కావు, తిరుపతి కొండ మీద పోయేవాడివి. పోతాంటే నాకు ఉన్నట్టుండి మా భార్య వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి కాదుగా, ఎవరో మా భార్య వాళ్ళు వాళ్ళ తాతలు. మరి నువ్వు ఆవిడ కొట్లాలే ఫస్ట్ అంటే నువ్వు బొట్టు పెట్టుకుని నువ్వు దేవుడికి మొక్కి ప్రసాదం ఇచ్చి తినేదా? అమ్మో, గ్రేట్ గ్రేట్. ఎంత మంచి వాళ్ళు ఉంటారు అనుకోండి, మన బ్లడ్లో ఉంది. ఎందుకంటే మనందరం కూడా మీ తాత మా తాత ముత్తాతలు అందరూ హిందువులే కదా. ఇప్పుడు అంటే మనం ఏదో ఇలా మార్పు వచ్చింది, కానీ ఒక విషయం ఏంటంటే నాన్న, మనం ఏ మతంలో ఉన్నా మన గతం మర్చిపోకూడదు, అవునా కదా. ఇప్పుడు అన్నం పెట్టేది నీకు ఆటో, దీన్ని ప్రేమించాల్సిందే కదా.
అలాగా మన చుట్టూ మనం బతికేది ఎవరి మధ్యలో బతుకుతున్నాం? అవును కదా. విగ్రహారాధన వ్యతిరేకించకుండా, ప్రసాదాన్ని వ్యతిరేకించకుండా మీరున్నారంటే చాలా గ్రేటు. థ్యాంక్ యూ థామస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చర్చిలో ఈడే ఉండేది చర్చి విగ్రహాధారంలో మా యేసు ప్రభు ఎట్లుంటారు అన్నీ ఉన్నాయి. బా గ్రేట్ గ్రేట్, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రేమించండి, అంతేగాని నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించని దేవుడు చెప్పినట్టుగా ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. ద్వేషించేవాడు అసలు క్రైస్తవుడు కాదు, హిందువు కాదు, రాస్కెల్.